కానీ నువ్వేం చేస్తావు ఆ వ్యక్తి కోసం అంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా వ్యక్తుల కోసం, ఆ దుర్మార్గుల కోసము, ఆ బందీ అయిపోయినటువంటి, ఆ చీకట్లో ముడిపడిపోయినటువంటి వాళ్ళ కోసము ఎవరైనా ప్రార్థన చేస్తారా అని దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తుండే. ఇప్పటికీ వాడు రక్షించబడాలని. హల్లెలూయా. వాక్యాలు ఉన్నాయి, సమయం లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తాను నేను. రెఫరెన్స్లు ఉన్నాయి బైబిల్లో. మనం ఏం చేస్తున్నామంటే ఇంటర్సెషన్ చేస్తున్నాం. ఏంటి దాన్ని? విజ్ఞాపనలు చేస్తున్నాం. ప్రభువా ఇంకొక అవకాశమే, ప్రభువా వాడు లేవలేని పరిస్థితిలో, ఆమె లేవలేని పరిస్థితిలో వదులుకోలేకపోతున్నది, ఆమె ప్రభువా బానిస అయిపోయింది. మనకు వచ్చిన రీతిలో మీ ప్రార్థనలు, మన ప్రార్థనలు, ఇట్టి ప్రార్థనలు, ఈ విధమైనటువంటి ప్రార్థనలు దేవునికి ఇష్టమైనటువంటి, ఇంపైన సువాసనము కలిగినటువంటి ప్రార్థనలు. నువ్వు ఇట్లా ప్రార్థన చేస్తే అట్లా అందుకుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నశించిపోతున్న ఆత్మ కోసం నువ్వు భారంతో, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నావే, నీ హార్ట్, నీ హృదయం అనేది దేవుని హృదయంతో ప్లగ్ చేయబడుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వార్తారా, ఇంకా చాలా ఉన్నాయి విషయాలు, కానీ ఆ కిందికి వచ్చిన ఒకటి చదువుకొని మనము ఉద్దేశం ఏమీ ఉన్నది వాక్యంలో బట్టి అని అంటే, ఎవడు కూడా ఆ విధంగా నశించిపోవడం దేవుని చిత్తం కాదు. ఎవరైనా ఎంత దుర్మార్గుడైనా, ఎంత ఘోరమైన పాపి అయినా కానీ కూడా యేసుప్రభు సిలువలో ఏమన్నాడు? అంతగా హింసించినటువంటి వాళ్ళను ఏం చేస్తున్నారు? తండ్రి పరిగిద్దామన్నాడు, చూడదు లోగోं అని. क्या है इतना हिंसा कर रहे, इतना मारे तो भी छोड़ दो, పరిగిద్దాం. ఎందుకు? వాళ్ళని క్షమించకపోతే వాళ్ళు చేసిన పాపానికి చనిపోయి నిత్యం అవుతున్న నరకానికి వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళను, అట్లాంటి వాళ్ళను దేవుడు క్షమించినప్పుడు మనం కూడా అట్లాంటి వాళ్ళమే కదా. ఒకప్పుడు రక్షణ లేనప్పుడు, రక్షణ పొందుకోలేనట్టు తాత ముత్తాతల నుండి క్రైస్తవులు అనిపించుకోవడం వలన రక్షణ పరిపూర్ణంగా రక్షణ పొందుకున్న వాళ్ళమైనమా? మనం రక్షణ ఇంకా పరిపూర్ణం కాలేదు. రక్షణ పొందుకున్నాం, నరకం నుండి పరలోకంలో చేర్చబడ్డాం, వాక్యం ద్వారా, విశ్వాసం ద్వారా చెప్పగలుగుతాం. అది పరిపూర్ణం కావాలంటే నువ్వు అక్కడికి రీచ్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అంటే గమ్యం, నీ గమ్యం ఏంది? నీ గమ్యం ఏంటమ్మా? ప్రతి ట్రైన్కి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ముగించబడుతుంది అనేది ఉంటుంది. డెస్టినేషన్ అంటారు, గమ్యం ఎక్కడికి పోతుంది దాన్ని.